నక్షత్ర వృక్షాలు, పూజలు మనం చెప్పుకుంటున్నాం కదా! అందులో అనురాధ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలోనివి. ఇది దేవగణానికి సంబంధించింది. రాస్యాధిపతి కుజుడు, వృశ్చిక రాస్యాధిపతి కుజుడికి చంద్రవృక్షం, మద్ది వృక్షం ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. నక్షత్రాధిపతి అయినటువంటి శని ప్రీత్యర్థం, అలాగే నక్షత్రం యొక్క శని యొక్క అనుగ్రహం కోసం పనస వృక్షాన్ని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలు మనకి కలుగుతాయి. అలాగే పనస ఆకులతో బుట్టలు తయారు చేసి ఆవిరి కుడుములు ఇటువంటివన్నీ కూడా తయారు చేసి ఆవిరి కుడుములుగా వండుతారు. పనస ఆకుల్లో భోజనం చేస్తారు. ఇవి మన లంగ్ ఇన్ఫెక్షన్స్, మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో ప్రధానమైన శ్వాసకోశ ఇబ్బంది వ్యాధులన్నింటినీ కూడా ఈ పనస ఆకులలో భోంచేయడం వలన తగ్గుతుంది. అందుకే ఆవిరి కుడుములు కరెక్ట్గా చూడండి, భాద్రపద మాసంలో, శ్రావణ మాసంలో, మంగళగౌరి వ్రతాల్లో, వినాయకుడికి, కందగౌరి పూజల్లో మీరు చూస్తూ ఉంటారు. పనస బుట్టల్లోనే మనం వండి నైవేద్యం పెడుతూ ఉంటాము. ఇక ఈ కుజగ్రహారాధన అలాగే శనిగ్రహానికి రెండు కూడా వ్యతిరేక గ్రహాలు కాబట్టి ఈ వృక్షానికి ఆరాధన చేస్తూ నక్షత్ర వృక్షమైనటువంటి ప్రధాన పనస వృక్షాన్ని మీరు ఎక్కడైనా పాతి పెట్టడం, పొలాల్లో దేవాలయాల్లో పెంచి పోషించడం వలన, ఎవరికైనా మీరు కొని ఇచ్చి మీ ఇంట్లో ఈ చెట్టు వేసుకోండి అనడం వలన కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ నక్షత్రం వారు వేగిస చంద్రవృక్షాలను గృహోపకరణాలుగా వాడకూడదు. చంద్రవృక్షమే వృశ్చిక రాశికి, కానీ గృహోపకరణంగా వాడకూడదు. పొగడ వృక్షాన్ని కూడా నరకకూడదు. దీనిని పూజించడం వలన కూడా అనురాధ నక్షత్రం వారికి పొగడ పుష్పాలతోటి కృష్ణుని ఆరాధించడం వలన, పొగడ చెట్టుకి ప్రదక్షిణ చెయ్యడం వలన కూడా వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. దీనితో పాటుగా మారేడు వృక్షాలను పెంచి పోషించడం వలన కూడా, అలాగే నేరేడు చెట్టుని ప్రదక్షిణలు చేయడం, దేవాలయాల్లోనూ ఉద్యానవనాల్లోనూ పెంచి పోషించడం వలన కూడా ఈ అనురాధ నక్షత్ర జాతకులకి శని దోషం తొలుగుతుంది. అలాగే జాతక చక్రంలో శని దోషం అత్యధికంగా ఉన్నవారు తేలుమణి చెట్టు వేరును నల్లదారంతో శనివారం నాడు ధరించడం వలన సకల శుభ ఫలితాలు పొందుతారు.